పూల మొక్కలు ఇలా చెట్టు నిండా కొమ్మలు అండ్ మొగ్గలు చెట్టు నిండా పువ్వులు పూస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా రావాలి అంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. కంపల్సరీగా వారానికి ఒక్కసారి మాత్రం ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అది కూడా మనము మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి. ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అది కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇస్తూ ఉండాలండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈరోజు మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా మందికి ఇష్టం అండి. ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లవర్ చూడడానికి చాలా బాగుంటుంది అని. ఇంకా రియల్గా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా వాడిపోయిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు మన చెట్టు నుంచి తీసేసుకుంటూ ఉండాలండి. ఎండాకాలం అయితే మనం కుండీలలో వేసుకోవాలి, చలికాలం అయితే మనము కుండీలలో వేయకూడదండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్ చూడడానికి చాలా చక్కగా పెద్ద సైజులో ఉంది కదండి. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాం. ఇదేనండి మనకి మీల్ మేకర్ అండి. మనము కంపల్సరిగా మొక్కలకి వాడుకోవాల్సింది ఏంటంటే బోన్ మీల్ అండి. బోన్ మీల్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ అది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది వేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. అది అంటే మనకి బోన్స్ అంటే మనకి యానిమల్స్ నుంచి వచ్చిన బోన్స్ని స్టీమ్ చేసి వాటిని పౌడర్ చేస్తారంట. కాబట్టి చాలామంది తెచ్చి పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. నెక్స్ట్ అది వచ్చేసి కొంచెం రేటు కూడా ఉంటుంది కాబట్టి కొనలేరు కదా. వాటికి బదులుగా ఇది మాత్రం ఇవ్వండి, సేమ్ అదే రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది మనం ఎక్కువ క్వాంటిటీ పౌడర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనము మొక్కని పెట్టుకుంటాం కదండి, కొత్త మొక్కని పెట్టుకున్నా లేకపోతే మన దగ్గర ఉన్న పాత మొక్కలు రీపోటింగ్ చేసుకున్నా సరే ఇది ఒక 2-3 స్పూన్లు ఒక గుప్పెడంతా కూడా వేసుకోవచ్చండి. ఇది ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది అన్ని రకాల పూల మొక్కలకండి, కాయగూరలకి కానీ ముఖ్యంగా పండ్ల మొక్కలకి మాత్రం బోన్ మీల్ కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే మనకి పండ్లు పెద్ద సైజులో రావడానికి. ఇవేమి కాకుండా ఇది మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదండి మీల్ మేకరు, వీటిని కూడా మనము మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుందండి. వీటిని వచ్చేసి మనము వంట చేసుకోవడానికి ఇలా వేడి నీళ్ళలో పెట్టుకొని మనం వాడుకుంటాం కదండి. ఆ వేడి నీళ్ళలోంచి తీసుకున్న తర్వాత మనకి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ ఒక చెట్టుకే వస్తుంది. మనము చిన్న ఫ్యామిలీస్ కాబట్టి కొంచెమే పెట్టుకుంటాము, పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఎక్కువ వాటర్ వస్తాయి కదా. అలా అయితే ఎక్కువ మొక్కలకి ఇవ్వలేమండి. ఫుల్ వీడియో చూడండి, అందుకే ఇది నేను జస్ట్ ఈ వాటర్ కూడా మనకి మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనేసి చూపిస్తున్నాను. ఇలా మనం రిమూవ్ చేసేసుకున్న తర్వాత వాటర్ని బాగా చల్లబడాలండి. చల్లబడిన తర్వాత 1:1 రేషియో, అంటే మనకి ఒక గ్లాసు ఈ వాటర్ వచ్చినాయి అంటే ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ వాటరు మిక్స్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. లేకపోతే దీన్ని బియ్యం కడిగిన వాటర్లో కూడా మిక్స్ చేసి మనం మొక్కలకి ఇవ్వచ్చు. వేస్ట్ మాత్రం చేయకండి. మీల్ మేకర్ కర్రీ లేకపోతే మీల్ మేకర్ యూస్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి, మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి ఇవ్వడం వల్ల ఏంది అంటే మనకి మొగ్గలు రాలే సమస్య కానీ లేకపోతే ఆకులు పండుబారే సమస్య కానీ తగ్గుతుందనమాట. ఎక్కువ క్వాంటిటీ కూడా స్టోర్ చేసి పెట్టుకోండి, మనకి మట్టి భాగంలో కూడా ఇస్తూ ఉండొచ్చు. ఇది ఎన్ని ఇయర్స్ అయినా మనకి అట్లానే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్స్పైరీ అయినవి కూడా వాడొచ్చండి. నాకు లాస్ట్ వీడియోలో కూడా కామెంట్ చేశారు, ఆవపిండి నేను పచ్చడి పట్టడానికి పెట్టానండి, ఎక్స్పైరీ అయిపోయింది, యూస్ చేయొచ్చా అంటే చాలా బాగా యూస్ చేయొచ్చండి. ఎందుకంటే అది ఇంకా మాగుంటుంది కదా, మాగి ఉన్నాయి మనకి ఎక్కువ ఉపయోగపడతాయి మన పూల మొక్కలకి. కాబట్టి ఎక్స్పైరీ అయిపోయినాయి కూడా వాడుకోవచ్చు. నావి కూడా ఇవి ఎక్స్పైరీ అయిపోయినాయండి. ఇలా ఎక్స్పైరీ అయినవి కూడా అవి ఇవ్వడం మనకి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిని పౌడర్ చేసుకోవాలండి. వీటిని పౌడర్ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునే కంటే కూడా కొంచెం ఒక్కసారి ఇలా మనం క్రష్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి. మనం అట్లానే వేసుకున్నామంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, బ్లేడ్లు విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక కవర్లో వేసుకొని ఇట్లా కొంచెం క్రష్ చేయండి, కొంచెం పొడయ్యే విధంగా క్రష్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది. దీన్ని ఎక్కువ క్వాంటిటీ అయితే నేను చేసి పెట్టుకుంటున్నాను అండి. కొంచెం కొంచెంగా నేను మిక్సీ చేసుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద జార్లో వేరేది ఉందన్నమాట, అది ఆల్రెడీ వాడుకున్నా కాబట్టి చిన్న జార్లో నేను కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నా కదండి, ఆల్రెడీ ఒక 20% నేను ఇలా రాయితోనే మీ దగ్గర ఏది ఉంటే అది హెల్ప్ తీసుకొని దాంతో ఇలా క్రష్ చేసినట్టు చేయండి. ఇది మనకి ఒక్కసారి తిప్పంగానే మనకి మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ పౌడర్ని మనము కుండీలలో వేసుకోవాలండి, కుండీలలో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 విధానాలుగా చూపిస్తున్నాను. ఒకటి కుండీలలో పౌడర్ ఫామ్లో కుండీలలో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు అనమాట. ఆ ఫర్టిలైజర్ రూపంలో ఇవ్వడం వల్ల ఇంకా మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కానీ కుండీలలో వేసుకోవడం పౌడరు ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అండి. ఇది స్లోగా పనిచేస్తుంది అనమాట. మనం డైలీ కుండీలలో వేస్తాము, మట్టి భాగంలో మిక్స్ చేస్తాం కాబట్టి మనం డైలీ వాటరింగ్ ఇచ్చేదాన్ని బట్టి అది దాని న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి.
అదే మనం లిక్విడ్ ఇచ్చేసామనుకోండి వెంటనే అయితే రిజల్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదండీ మెత్తగా ఇలా పౌడర్ చేసేసుకుంటున్నాను నేను దీన్నొచ్చేసి ఒక బౌల్‌లో నేను అంటే కొంచెంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకేసారి చేయకుండా చిన్న జార్ ఉంది కాబట్టి. చూస్తున్నారు కదండీ! ఇది అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్క కుండీలో ఎక్కువ మొక్కలున్న వాళ్ళంటే ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి తిరిగి ఒక్కొక్క స్పూన్ ఇలా ఇవ్వాలంటే కూడా టైం కుదరదు కదా అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాటర్‌లో కూడా మిక్స్ చేసి ఇవ్వొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను వాడిన టీ పౌడర్ అండి ఇది. డైలీ మనం టీ పెట్టుకుంటాం కదా! టీ పెట్టుకున్న తర్వాత వచ్చిన పౌడర్‌ని నేను బాగా వాష్ చేసి ఒక న్యూస్ పేపర్‌లో పెట్టి ఎండపెట్టుకుంటాను. ఎండపెట్టుకున్న తర్వాత ఇది కంటిన్యూగా నా దగ్గర ఉంటదనమాట. మీరు కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఎండపెట్టుకొని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి 1:1 రేషియో తీసుకుంటున్నానండి. అంటే ఒక స్పూను మీల్ మేకర్ తీసుకున్నాం, మీల్ మేకర్ పౌడర్ తీసుకున్నామంటే 1 స్పూన్ వచ్చేసి టీ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నారైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి. ఫుల్ కాకుండా ఒక హాఫ్ వేయండి. ఇది యూజ్ చేసింది కాబట్టి 1 టీ స్పూన్ వేస్తున్నాను. టీ పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మనకి రూ. 2 ప్యాకెట్ ఉంటుంది కదా! రూ. 2 ప్యాకెట్‌ని ఒకటి మిక్స్ చేసేసుకోండి. టీ పొడి ఉంటే టీ పొడి అయినా వాడుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి నెక్స్ట్ వచ్చేసి మొక్కలకి ఇవ్వాలండి. మొక్కలకి ఇచ్చే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే మనము ఇది ఇచ్చే రోజైతే వాటరింగ్ చేయకండి. అంటే మనం ఇది మ్యాక్సిమం ఈవినింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగు మనకి ఎండ తగలదు కాబట్టి ఈవినింగ్ టైం ఇవ్వడానికే ట్రై చేయండి. ఏదైనా సరే అండి లిక్విడ్ రూపమైనా సరే సాలిడ్ రూపమైనా సరే చలికాలం అయితే మాత్రం మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేకాని ఎండ సమయంలో మాత్రం అస్సలు ఇవ్వకండి. మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఏందంటే అవి కొంచెం షాక్‌కి గురవుతాయి. చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పౌడర్ ఇచ్చేటప్పుడు కూడా అండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం మట్టి భాగంలో ఇచ్చేటప్పుడు కొంచెం మట్టిని లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని ఇవ్వడం వల్ల ఏందంటే కొంచెం తొందరగా అబ్జర్వ్ చేసుకుంటది రూట్ అనమాట. తొందరగా రూటు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ గ్రహిస్తదనమాట. న్యూట్రియంట్స్ కూడా బాగా అందుతాయి. కొంచెం ఒక 1 ఆర్ 2 ఇంచెస్ లూజ్ చేయండి మట్టిని. లూజ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ అండి. ఇంచెస్ చెప్పాలంటే ఇది 16 ఇంచ్ పాట్ అండి. దీనికి 1 టీ స్పూన్ ఇస్తున్నాం. మీ దగ్గర చిన్న పాట్స్ గాని ఉంటే మాత్రం ఒక హాఫ్ టీ స్పూన్ ఇచ్చేయండి సరిపోతుంది. వారానికి ఒక్కసారి ఇస్తూ ఉండండి. అంటే తక్కువ క్వాంటిటీ మనం ఎక్కువ సార్లు ఇవ్వాలి కానీ ఒకేసారి ఇవ్వడం వల్ల కూడా మనకి చెట్టు కూడా షాక్ అవుతుంది. కాబట్టి 1 టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మట్టిని మాత్రం మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత వాటరింగ్ చేయాలండి. వాటరింగ్ కూడా మరీ ఎక్కువ నిండిపోయేంత కాకుండా మనం వేసిన పౌడరు తడిచేంత విధంగా మాత్రం వాటరింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతి వారానికి ఒక్కసారి చేస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్లనే మనకి కొత్త చిగుర్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఇది చూడండి ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ నాకైతే చాలా వాడిపోయింది. ఎండిపోతుందేమో అనుకున్నాను. అదే టైంకి నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ఉన్నాయి ఇస్తూ ఉన్నాను కదా! ఇది ఇవ్వడం వల్ల కాబట్టి కొంచెం చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఈరోజు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ రూపంలో ఇవ్వలేని వాళ్ళకి లిక్విడ్ రూపంలో చూపిస్తున్నాను అండి. పౌడర్ కంటే ఇది ఇంకా బాగా పనిచేస్తుందనమాట లిక్విడ్. అయితే మనం ఒక 3 డేస్ వెయిట్ చేయాలి. ఇదంతా కుదరదు అనుకుంటే పౌడర్ ఇచ్చేసుకోండి. ఎక్కువ రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం ఇలా వాటర్‌లో అంటే ఒక 2 లీటర్ వాటర్‌లో నేను హాఫ్ కప్పు ఇది వేసుకున్నాను అనమాట. అంటే టీ పౌడరు ప్లస్ మీల్ మేకర్ పౌడరు 2 ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఒక 3 డేస్ ఫర్మెంట్ చేయాలండి. అంటే ఒక నీడ ప్లేస్‌లో పెట్టేసుకొని ఒక 3 డేస్ ఫర్మెంట్ చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతిరోజు దాన్ని కదిలిస్తూ ఉండాలి. ఏదో ఒక సహాయం తీసుకొని ఎండిపోయిన కర్ర కానీ లేకపోతే స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా తిప్పడం వల్ల ఏందంటే మనకి అడుగునే ఉండిపోకుండా మొత్తం ఫర్టిలైజర్ అయిపోతుందనమాట. దీనికొచ్చేసి 1:5 రేషియో అండి. అంటే మనకి ఒక కప్పు ఇది వస్తే ఒక 5 కప్పులు నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకోండి. ఈ చెట్టు చూస్తున్నారు కదండీ ఎన్ని కొమ్మలొచ్చినాయో అండ్ ప్రతి కొమ్మకి ఎన్ని మొగ్గలొచ్చినాయో. ఆకులే లేవు, పువ్వులు ఎక్కువ ఉన్నాయి. కింద ఉన్న కొమ్మలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి. నేను సిజర్ తీసుకురాలేదు. లేకపోతే కింద ఉన్న కొమ్మను కట్ చేయాలండి. ఎప్పుడు కూడా అసలు అట్లాంటి కొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. అవి ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వాటి నుంచి ఎక్కువ ఫంగస్ వస్తుంది. బలం అనేది తగ్గిపోతుంది. కాబట్టి చూస్తున్నారు కదండీ నా దగ్గర ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్